బీసీ బంద్కు కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాల మద్దతు కూడా ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మిత్రపక్షాల ఐక్యతే తమ బలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సిపిఐ మద్దతుగా నిలిచిందని, ఈ పరంపర భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆకాంక్షించారు. బీజేపీకి బీఆర్ఎస్ కు ఏజెంట్గా వ్యవహరిస్తోందన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రెండు పార్టీలు ఒకటేనని తెలిపారు. హైదరాబాద్లోని మగ్దుం భవన్లో సిపిఐ నేతలతో బీసీ బంద్, జూబ్లీహిల్స్ ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని చెప్పారు కూనంనేని. చరిత్రాత్మకమైన భవనం మగ్దుం భవన్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు మిత్రపక్షంగా చేదోడువాదన్నటువంటి సిపిఐ కార్యాలయానికి వచ్చి రేపు జరుగుతున్నటువంటి బంద్, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడానికి రావడం జరిగింది. 2023 ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలకి సిపిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతునిస్తూ వస్తూ ఉంది. ఈ పరంపర భవిష్యత్తులో సాగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారి మద్దతు మాకు ఇవ్వాల్సిందిగా కోరడానికి వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించినారు. మిత్రపక్షాల ఐక్యత మాకు బలం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఆయా సందర్భాల్లో మేము క్రిటికల్గా ఉంటూనే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సూచనలు చేస్తూ, కొన్ని సందర్భాల్లో ఇట్లా కాదని చెప్పి అవసరమైతే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ కూడా పొత్తు అనేది మాత్రం ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఇవాళ బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైన శక్తిగా మా పార్టీ పరిగణిస్తుంది. బీఆర్ఎస్ కేవలం ఆ బీజేపీకి ఒక అనుబంధ సంస్థలాగా అయిపోయే ప్రమాదం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలవలసిన అవసరం ఉంది. అందువల్ల మేమంతా కూడా సెక్రటేరియట్ కూర్చుని చర్చించి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకోవటం.